చెప్పులు కుట్టుకునేవాడిని ఎక్కడ కూర్చోబెడతావు అన్న? మనల్ని కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలని ఎంపీలని దూరం పెడతాం, అలాంటిది చెప్పులు కుట్టుకునేవాడిని ఇంకెంత దూరం పెడతాను? అందుకే జనాలు నీకు అధికారాన్ని దూరం చేశారు. ఒకసారి అటు చూడన్నా, బాబు గారు చెప్పులు కుట్టుకునేవాడిని కారులో తన పక్కన కూర్చోబెట్టుకొని అతను బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చాడన్న. ఇలాంటి మంచి పనులు చేస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఇంకేముంటుందిరా మనకి? బాబు గారు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడు, వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చింది. ఆయన అడుగు పెట్టంగానే వెలుగు వచ్చిందా? ఎలారా? P4 విధానం ద్వారా వాళ్ళ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి, ఒక షాప్ పెట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం చేస్తూ సామాన్యుడికి సైనికుడిని నిలబడ్డాడన్న. ఇది ప్రజాప్రభుత్వం అని ప్రతి పేదవాడు చెప్పుకునేలా చేయూతను అందిస్తున్నాడన్న. మన ప్రభుత్వంలో రా, మనం చేయూతను ఎక్కడిచ్చామన్నా? పేదవాడి సొమ్మంతా చేతికి అందినంతా దోచుకున్నాం కదా. బాబు గారు అతను డబ్బు తీసుకొని కొడుతూ నీకు నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాడన్న. మనం కూడా కొట్టాం కదరా డప్పు. అవునన్నా, కరెక్టే. ఇవన్నీ హామీలు కూడా ఇచ్చానని డప్పు కొట్టుకొని మరీ పబ్లిసిటీ చేసుకున్నావు.